మనకు స్వాతంత్రం వచ్చిన రోజేమో 1947, స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు వచ్చింది 1956లో. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ ఏంటిదంటే, స్వాతంత్ర దినోత్సవం ఏమో మనకు స్వాతంత్రం వచ్చిన దినోత్సవం, రిపబ్లిక్ డే నాడునేమో మనకు రాజ్యాంగం రాసిన రోజు. 1947 ఆగస్టు 15వ రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. 200 ఏళ్ల పాటు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాద వాళ్ళ నుండి భారతదేశానికి స్వాతంత్రం కోసం అనేక మంది అమరుల పోరాటం ద్వారా మన భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి గణతంత్ర దినోత్సవం కూడా 1949 భారతదేశానికి గణతంత్ర దినోత్సవం, 1950లో రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు భారత ప్రధాని జెండావిష్కరణ చేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి జెండావిష్కరణ చేయడం అనేటువంటి జరుగుతుంది. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి రేపటి స్వాతంత్ర దినోత్సవానికి ఆగస్టు 15, 2026కు 80 సంవత్సరాలు, 79 పూర్తయి 80 సంవత్సరాలు అవుతూ ఉంది. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటంటే, ఈ దేశాన్ని బ్రిటిష్ పాలకులు 150 సంవత్సరాల నుంచి దాదాపు 200 సంవత్సరాలు పరిపాలిస్తే దేశ ప్రజలంతా ముక్త కంఠంతో ఏకమై మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలు చేస్తే బ్రిటిష్ పాలకులు గత్యంతరం లేక ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయారు. అది స్వాతంత్ర దినోత్సవం. స్వతంత్రం వచ్చిన దేశంలో ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి, దీనికి ఒక దిక్సూచి లాంటి పుస్తకం ఉండాలని చెప్పి రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడుస్తుంది. అది గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 పండుగలు జాతీయ పండుగలు. ఈ 2 జాతీయ పండుగలకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వివక్ష లేదు. అందరూ సమానంగా జాతీయ పండుగలు జరుపుకోవాలి. గ్రామాలలో చిన్నారులు, పట్టణాల్లో చిన్నారులు, స్కూల్ చిన్నారులు ఆ రోజు ఉవ్వన్నెల జెండాలు పట్టుకొని వీధి తిరుగుతూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ విద్యార్థి దశలో నేర్చుకుంటారు. పెద్దవాళ్ళు కూడా ఆగస్టు 15, జనవరి 26ను ఎంతో సంతోషంగా ఆనందదాయకంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ దేశం మరింత ముందుకు సుభిక్షంగా వెళ్ళాలని 2026 ఏఐ జనరేషన్ వచ్చేసింది, జెన్జెడ్ అంటూ ఉన్నాం. ఈ జెన్జెడ్ కూడా స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం తెలుసుకొని ఇంకా ఈ దేశాన్ని ముందుకు పరిగెత్తించే విధంగా ఒక చైనాతో, ఒక అమెరికాతో, ఒక జపాన్తో పోటీపడే విధంగా, అట్లాగే దేశంలో కుల, మత, ప్రాంత, లింగ వివక్షలు లేకుండా చేసే విధంగా దేశం ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. భారతదేశం స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలులో అడుగెడుతున్న సందర్భంగా ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ మార్పు కోసం అయితే ఈ దేశాన్ని స్వతంత్రం కోసం అమరులు పోరాడారో వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో వారి త్యాగ ఫలాలు ఇంకా సమాజంలో ఉండే అన్ని వర్గాలకు అందట్లేదు. వాళ్ళ త్యాగ ఫలాలు వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఆ భారతాన్ని నిర్మించడానికి, కుల, మత, వర్గ వ్యవస్థ వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి, ఒక మనిషిగా బ్రతికే రోజులు రావడానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి వీరులు దేన్నైతే కలలు కన్నారో, ఇక నుండి రాబోయే రోజుల్లో ఈ భారతదేశం స్వర్ణోత్సవాలు జరుపుకునే నాటికి ఈ దేశంలో పేదలు, ఎవరైతే అణగారిన వర్గాలు ఇప్పటి వరకు దేశ స్వతంత్ర ఫలాలను సంపూర్ణంగా అనుభవించలేరో, భారత రాజ్యాంగ ఫలాలను సంపూర్ణంగా అనుభవించలేరో, వాళ్ళు 80వ స్వతంత్ర దినోత్సవం నుండి ఆ వైపు, ఆ దిశగా వాళ్ళ ఆర్థిక ప్రయాణం, రాజకీయ ప్రయాణం సాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.